చంద్రబాబు 5 ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. సో ఈ ఫైల్స్కి సంబంధించి ఏపీ ప్రజలకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అన్న దాని మీద మనం ఒకసారి పెనుగొండ ఎమ్మెల్యే సవిత గారితో మాట్లాడదాము. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చెప్పండి. సో అంటే ఫైల్స్ మీద సంతకం పెట్టారు. డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టడం ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఎట్లాంటి ఉపయోగం ఉంటుందంటారు? 5 సంవత్సరాలుగా డిఎస్సీ లేక పిల్లలు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి ఏదో జగన్ ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మెగా డిఎస్సీ అన్నారు. ఎక్కడ పోయింది ఆ మెగా డిఎస్సీ? ప్రజల తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే జగన్ ఏదో వచ్చేస్తాడు చేసేస్తాడు అని చెప్పి వాళ్ళని డిఎడ్లు చేపించి ట్రైనింగ్లు చేపించి వాళ్ళని తయారు చేశారు. లక్షలు పెట్టి పోషించారు. ఏదో మా పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు యువత ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుసు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ తొలి సంతకం పెట్టారు. ఎందుకంటే ఒక పక్క నిరుద్యోగ భృతి కూడా తీసేశారు. మేము ఏదైతే మా ప్రభుత్వంలో 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చామో ఈరోజు పిల్లలు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. గత 5 సంవత్సరాలు తల్లిదండ్రులను ఖర్చులు కూడా డబ్బులు అడగలేరు. ఇక్కడ చూస్తే జాబులు లేవు. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పిల్లలకి భవిష్యత్తు అవసరం, ఈ రాష్ట్రప్రదేశ్ భవిష్యత్తు అవసరం అనే ఉద్దేశంతోనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. సో అయితే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక దానివల్ల ఏపీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు పాస్బుక్ల విషయంలో కదా, వీటి విషయంలో. సో దాని గురించి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వణికిపోయారు మేడం. ఎందుకంటే తరతరాల నుంచి వచ్చే ఆస్తులు పాస్బుక్ మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, భూమి లేకపోయి రాళ్ల మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. తాతల కాలం నుంచి వచ్చిన మా ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం ఏంటి? ఈ భూములు కూడా తీసుకుపోయి ఎక్కడో కుదువు పెడతాడనే ఉద్దేశంతో భయపడి ప్రజలు అసలు చాలామంది మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ ల్యాండ్ టైటింగ్లో రద్దు చేయకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే ఈరోజు చేశాం ఈ విషయాన్ని. అయితే జగన్ ప్రభుత్వంలో 1వ తారీఖున శాలరీలు ఇవ్వలేదు అని చెప్పి చాలామంది ఉద్యోగులు అడగడం జరిగింది. ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈరోజే చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారు. 5 సంతకాలు కూడా పెట్టారు. మీ ఉద్యోగస్తులందరికీ కూడా ఖచ్చితంగా శుభవార్త వినబోతున్నారు. సో ఫైనల్లీ పెన్షన్ విషయంలో వాలంటీర్ల విషయంలో ఒక టాక్ అయితే వస్తుంది. మరి వాలంటీర్లు ఉంటారా ఉండరా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తారా? పెన్షన్ ఎలా అందజేస్తారు? ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరకే ఇస్తాం. ప్రతి పెన్షన్ 4000 రూపాయలు ఇంటి దగ్గరకే ఇస్తాం. ఏప్రిల్ నుంచి మేము ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పారో ఏప్రిల్ టు జూన్ వరకు 3000, ఈ 4000 రూపాయల పెన్షన్ కూడా ఇంటి వద్దకే ఇవ్వబోతున్నాం. మేము వాలంటీర్ వ్యవస్థను రద్దని చెప్పలేదు. రద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఖచ్చితంగా దాని గురించి చర్చించి ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి చర్చలు డిసైడ్ చేసుకుంటాం. అయితే నిధుల విషయానికి వస్తే కనుక లోటు బడ్జెట్లో ఉంది ఏపీ ప్రభుత్వం. సో మరి నిధుల సమీకరణ అనేది ఎలా చేస్తారు? సంపద సృష్టించలేదు కాబట్టి ఆయనకి నిధుల ప్రాబ్లం. మాకు సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు చేయడం తెలుసు, అభివృద్ధి చేయడం కూడా తెలుసు. అది బాబు వచ్చారు కాబట్టి నిధుల సమీకరణ కూడా ఈజీగానే ఉంటుంది. సంపద అనేది సృష్టించి ఇక్కడ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి సవిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో లక్ష్మీ, విస్క్ న్యూస్, అమరావతి.